దురందర్ అసలు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. జస్ట్ లాస్ట్ 6 మంత్స్ లో 2 పార్ట్స్ రిలీజ్ చేసి అసలు సినిమా అంటే ఇది, సీక్వెల్స్ ని ఇలా ప్లాన్ చేయాలి, కలెక్షన్స్ ని ఇలా కొల్లగొట్టాలని చేసి చూపించింది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా ఇంకో కలెక్షన్ రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకుంది. భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందంటే అది దురందర్ ఫ్రాంచైజీ వల్లే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి, భారీ వసూలు సాధించాయి, రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ 3000 కోట్ల క్లబ్ లోకి ఒకే ఫ్రాంచైజీగా అడుగుపెట్టడం మాత్రం అసాధారణ ఘనత. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సినిమా సిరీస్ గానే దురందర్ ఇప్పుడు భారతీయ సినిమా చరిత్రలో తన పేరును శాశ్వతంగా చెక్కించుకుంది. హీరోగా రణ్వీర్ సింగ్ తన ఎనర్జీతో, స్టైల్తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈసారి దురందర్ సినిమాతో ఆయన తన కెరియర్లోనే కాదు, ఇండియన్ సినిమా స్థాయిలో కూడా భారీ మైలురాయిని సాధించాడు. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ ప్రాజెక్టును ఎంత ప్యాషన్తో తెరకెక్కించాడో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ లో యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అన్నీ కలిసి ఒక పవర్ఫుల్ అనుభూతిని ప్రేక్షకులకు అందించాయి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు విడుదలైన 2 భాగాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను నమోదు చేశాయి. మొదటి భాగం దురందర్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చి 1307 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇది ఒక సూపర్ హిట్ మాత్రమే కాదు, ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా కూడా. ఆ సినిమాతోనే ఈ ఫ్రాంచైజీకి బలమైన పునాది పడింది. ఆ తర్వాత వచ్చిన రెండో భాగం దురందర్ ది రివెంజ్ 2 అయితే ఈ ఫ్రాంచైజీని మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఇప్పటి వరకు ఈ సినిమా 1712 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఈ 2 సినిమాలు కలిపి వసూలు చూస్తే 3000 కోట్లను దాటడం నిజంగా ఆశ్చర్యకరం. ముఖ్యంగా చైనా, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాలు విడుదల కాకుండానే ఈ స్థాయి కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా ఈ మార్కెట్ల నుండి కూడా పెద్ద మొత్తంలో వసూలు వస్తాయి, కానీ అవి లేకుండానే ఈ రేంజ్కు చేరుకోవడం అంటే దురందర్ ప్రభావం ఎంత ఉందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో అత్యధిక వసూలు సాధించిన ఫ్రాంచైజీల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేవి బాహుబలి, పుష్ప. బాహుబలి 2 భాగాలు కలిపి సుమారు 2438 కోట్ల వసూలు సాధించగా పుష్ప ఫ్రాంచైజీ 2092 కోట్ల వరకు చేరింది. ఈ 2 సినిమాలు కూడా భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన గొప్ప ప్రాజెక్టులు. అయితే ఇప్పుడు దురందర్ ఈ రికార్డులను దాటేసి కొత్త చరిత్ర సృష్టించింది. దురందర్ విజయానికి ముఖ్య కారణం కథా విధానం. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇందులో దేశభక్తి, వ్యక్తిగత భావోద్వేగాలు, మానవ సంబంధాలు ఇలా ఇవన్నీ కలిసిపోయి ఒక హోల్సమ్ మీల్ ని ఇస్తాయి. ప్రేక్షకులు థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు ప్రతి సీన్ లో ఒక థ్రిల్, ఒక ఎమోషనల్ ఫీల్ అవుతారు. అదే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమా ఫ్రాంచైజీ టెక్నికల్ గా కూడా చాలా బలంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఇవి హాలీవుడ్ స్థాయిలో ఉండడం ప్రేక్షకులను మరింతగా ఆకర్షించాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో కనిపించే రియలిజం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. రణ్వీర్ సింగ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన పాత్రలో కనిపించే ఎనర్జీ, ఎమోషన్, ఇంటెన్సిటీ ఇవి ప్రేక్షకులను పూర్తిగా కథలోకి లాగేస్తాయి. ప్రతి సీన్ లో ఆయన చూపించిన డెడికేషన్ ఈ విజయానికి పెద్ద కారణం. అలాగే ఆదిత్య ధర్ దర్శకత్వం ఈ సినిమాను ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్లింది. దురందర్ విజయంతో ఇప్పుడు భారతీయ సినిమా మరింత పెద్ద మార్కెట్ వైపు అడుగులు వేస్తుంది. ఇక ఈ ఫ్రాంచైజీకి సంబంధించి మరో భాగం వస్తుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో పెరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన 2 భాగాలు ఇంతటి విజయాన్ని సాధించడంతో మూడో భాగం వస్తే అది మరింత పెద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి దురందర్ కేవలం ఒక సినిమా సిరీస్ మాత్రమే కాదు, ఇది భారతీయ సినిమా శక్తిని ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప ఉదాహరణ. 3000 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించి కొత్త చరిత్ర సృష్టించిన ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో రికార్డులు సృష్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.